మంగళగిరిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నగర్లో 2000 మెగావాట్స్ పవర్ ప్లాంట్ పెట్టడం ఏంటి అని సరే నన్ను జనరల్గా మాదొక పాలసీ ఉండేది, ఏ మంచి జరిగినా రాజశేఖర రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళాలి, అది మా పాలసీ. దానివల్ల వచ్చే నష్టాలు కష్టాలు ఏమన్నా ఉంటే అవి రామచంద్రరావు అకౌంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను డిస్పెన్సిబుల్. నాయకుడికి మచ్చ రాకూడదు, నాయకుడికి చెడ్డ పేరు రాకూడదు, నాయకుడి మీద పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం, పూర్తి ప్రేమ కార్యకర్తకు ఉండాలి. దాన్ని నిలబెట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. అప్పుడు నన్ను చెప్పమంటే నేను ఆయనతోటి ఆ సమయంలో చర్చించడం జరిగింది. ఏమిటయ్యా వీళ్ళు చెప్పేది, ఏమిటి తెలంగాణ, ఏమిటి ఆంధ్ర, మనం ఆంధ్రప్రదేశ్, మనమేం సింగరేణి బొగ్గు, అక్కడ ఉన్న సింగరేణి బొగ్గు తీసుకొని వచ్చి ఇక్కడ మనం వాడుకోవట్లేదా? విజయవాడకి ఎక్కడి నుంచి వస్తూ ఉంది బొగ్గు? కడప థర్మల్ స్టేషన్కి ఎక్కడి నుంచి వస్తూ ఉంది బొగ్గు? వీళ్ళు ఇటువంటి పెట్టుకొనే మన దగ్గర మన మధ్యలో అంతరాలు సృష్టిస్తూ ఉన్నారు. మనం వీటికి అధిగమించి మనం రావాలి అని చెప్పారు. ఇంకొకటి, ఆయనకి పోలవరం ప్రాజెక్టు ఆయనకి ఎంత ముఖ్యమో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంతకంటే ముఖ్యం ఆయనకి. ఆ రోజు ఆయనకున్న యొక్క పలుకుబడితోటి, ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న దీంతో ఒక ప్రాజెక్టుని జాతీయ హోదా తెచ్చుకోవడం ఆయనకి పెద్ద కష్టమైన విషయం కాదు. కోస్టల్ మిత్రులు, రాయలసీమ మిత్రులు అందరూ, మంత్రివర్గ సహచరులు, మీరు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా మన్మోహన్ సింగ్ గారితో, సోనియా గాంధీ గారితో మాట్లాడి దాన్ని ప్రకటింపచేయాలి అని అంటే, ఆయన పోలవరం ప్రాజెక్టు నేను నా నిధులతోటి, మన నిధులతోటి, మన రాష్ట్ర బడ్జెట్ తోటి నేను నిర్మించుకోగలను. ప్రాణహిత చేవెళ్ళ మన శక్తికి మించిన, ఆర్థికంగా మనకు శక్తికి మించిన పని. పోలవరం పూర్తయ్యేటప్పుడు ప్రాణహిత చేవెళ్ళ కూడా ఖచ్చితంగా పూర్తవ్వాలి. అందుకని ప్రాణహిత చేవెళ్ళని మనం నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయించడానికి మన సర్వశక్తులు వాడుకుందాం. ప్రాణహిత చేవెళ్ళ నీళ్లు ముందు పారాలి పోలవరం ప్రాజెక్టు తోటి పాటు అని చెప్పిన విశాల హృదయుడు ఆయన. అటువంటి మనిషి పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆయన పాదయాత్ర దేనికోసం మొదలుపెట్టాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న, ఆయన ఎట్లాగూ రాయలసీమ నుంచి వచ్చాడు కాబట్టి రాయలసీమ నుంచి మొదలుపెట్టలేదు. ఆయన రాష్ట్రంలో అత్యంత ఎత్తైన ప్రదేశం, అత్యంత కరువు కాటకాలతోటి ఉన్న ప్రదేశం అది రేవంత్ రెడ్డి గారి కంటే ఇంకెవరికి బాగా తెలీదు. చేవెళ్ళ, తాండూరు, వికారాబాద్ ఏరియాలు, ఆయన కొడంగల్ కూడా అనుకోండి. అటువంటి పవిత్రమైన పాదయాత్రని ఆయన తాండూరు నుంచి, చేవెళ్ళ నుంచి మొదలుపెట్టారు. చేవెళ్ళ నుంచి మొదలు పెడితే నేను ఇక్కడ సగర్వంగా చెప్పుకోగలను, ఆ పాదయాత్రలో ఉన్న ప్రతి అడుగు, ప్రతి అంగుళం నా యొక్క పాత్ర ఉంది. నా యొక్క దాన్ని డిజైన్ చేయటంలో, దాన్ని కంప్లీట్ చేయటంలో, దాంట్లో ఉన్న మన మిత్రులందరి సహకారంతో దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాం. ఆ పాదయాత్రలో ఆయన ప్రజా హృదయాలను కదిలించగలిగాడు. అజేయుడు అని ఆ రోజుల్లో రాజకీయ చాణక్యుడు అని
అతనికి ఓటమి లేదు అని అనిపించుకున్న చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ పార్టీ ఓడించగలిగిందంటే ఈ పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు తెలుసుకున్న ప్రజల కష్ట సుఖాలు, వాళ్ళకి